మేమంతలే గురు గత 30-40 సంవత్సరాలుగా ఈ కలుజు సమస్య చాలా ఇబ్బందిగా ఇటు అటు పోయే వాహనదారులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గమే కాకుండా ఇటు కోవూరు నియోజకవర్గం కానీ, ఆత్మకూరు కానీ, బద్వేలు కానీ, అదేవిధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కానీ, అదేవిధంగా జొన్నవాడ దేవస్థానం కానీ, ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు పోయేదానికి పుట్టేపాళెం కలుజు అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో మీ అందరికి కూడా తెలిసిందే. అయితే దీన్ని గత ప్రభుత్వంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పట్లో ఓన్లీ సంతకాలకే పరిమితమైంది. కానీ మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు భారీ మెజార్టీతో మరొకసారి అవకాశం ఇచ్చిన తర్వాత పుట్టేపాళెం కలుజు మీద ప్రత్యేకంగా అటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మాట్లాడి దీన్ని శాంక్షన్ తీసుకొని వచ్చి 5,60,00,000 రూపాయలతో ఈ పుట్టేపాళెం కలుజుని గత జనవరిలో మనం శంకుస్థాపన చేసుకున్నాం. అయితే జనవరిలో శంకుస్థాపన చేసిన తర్వాత ఈ డిజైన్లు వచ్చే వాటరు ఇన్ఫ్లో కీసుకుల కాడి నుంచి ఇవన్నీ కూడా విజయవాడ నుంచి కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చి ఈ డిజైన్లు చేసే విధానంలో 2 నెలలు లేట్ అయిన మాట వాస్తవమే. వర్క్ ప్రారంభించుకోవడం ఎందుకంటే ఒక చారిత్రాత్మకమైన పనిది. దీన్ని మనం చేసేటప్పుడు 10 కాలాల పాటు ఈ పని ఉండాలా, క్వాలిటీతో కానీ, అదేవిధంగా డిజైన్ల పరంగా కానీ భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక 2-2.5 నెలల డిజైన్లకి పరిమితమై దాని తర్వాత కొన్ని సూచనలు సలహాల మేరకు కొంచెం క్వాలిటీలో కూడా మార్పు చేసి ఏదైతే పైపులు ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకొని దాని అప్రూవల్ రావడం ఏప్రిల్ నెలాఖరులో మేలో అట్లా పనులు మొదలు పెట్టడం జరిగింది. పుట్టేపాళెం కలుజు మీద దాదాపు ఈరోజు 59 వరుసల పైపులు 1 మీటర్ డయా పైపులు ఈరోజు మనం వేస్తున్నాం. ఇది కూడా డబల్ లైన్గా 16.5 మీటర్ విడ్త్తో 7 మీటర్ల ఒక సైడు 7 మీటర్ల ఒక సైడు బ్యాలెన్స్ మీడియన్కి షోల్డర్కి వదిలి ఈ వర్క్ను చేస్తున్నాం. ఒక సైడు 80% అయిపోయింది, బ్యాలెన్స్ వర్క్ కూడా నడుస్తూ ఉంది. ఈ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి అనుకున్న మాట ప్రకారం ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 లోపల ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 లోపల ఈ పుట్టేపాళెం కలుజు మీద జరుగుతున్న బ్రిడ్జి పనులు పూర్తి చేసి, బ్రిడ్జియే కాకుండా నెల్లూరు సైడు 170 మీటర్లు, ఇటు జొన్నవాడ సైడు 130 మీటర్లు అప్రోచ్ రూట్లు కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం.